నమః. హరి ఓం. ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారములు. వాస్తు వాస్తవం, జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళుతూ ఉన్నాం. ఆ క్రమంలో ప్రతిరోజు కూడా ఒక విషయాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఈరోజు కూడా లిఫ్ట్లకు సంబంధించినటువంటి గుంటలు ఏ డైరెక్షన్లో ఉంచాలి, ఏ డైరెక్షన్లో పెట్టాలి అనేటువంటి విషయాన్ని మనం క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం ఈ వీడియో రూపంలో చూద్దాం. అంటే గుంటలు ఎటు పెట్టాలి, ఎటు పెట్టకూడదు, అదేవిధంగా లిఫ్ట్లను ఏ డైరెక్షన్లో నిర్మాణం చేసుకోవాలి, ఏ డైరెక్షన్లో నిర్మాణం చేసుకోకూడదు అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు మనం తెలుసుకునేటువంటి విషయం చేద్దాం. అంటే అసలు గుంటలు ఎందుకు పెడతారు? మామూలుగా వాటర్ ట్యాంకులకి సంబంధించి కానీ, బోరు బావులకు సంబంధించి కానీ, లేదు సెప్టిక్ ట్యాంకులకు సంబంధించి కానీ, లేదు స్విమ్మింగ్ పూల్స్కి సంబంధించి కానీ, లేదు ఇంకుడు గుంటలకు సంబంధించి కానీ, లేదు మొక్కలకు పాదులు వేయటం కోసం కూడా గుంటలు తీస్తుంటారు. అంటే చిన్న చిన్న మొక్కలకి పాది వచ్చేటట్లు చిన్న చిన్న గుంటలు, కొబ్బరి చెట్లు, లేదు మామిడి చెట్లు, లేదు పెద్ద చెట్లు వేసినప్పుడు ఆ పాదులు కూడా గుంటలు లెక్కే వస్తాయి మనకి. పాదులకు సంబంధించి మరలా నీటి వాటానికి సంబంధించి, అంటే ఒక చోట నుంచి ఇంకొక చోటకి నీరుని గనక పంపించేటట్లయితే అది వాటంగా పెట్టడం కోసం కూడా అది గుంట అవుతుంది. అది కూడా సో ఈ విధంగా గుంటలను ఏర్పాటు చేయటం జరుగుతుంది. నిర్మాణానికి సంబంధించి కానీ, పొలాలకు సంబంధించి కానీ, అపార్ట్మెంట్కి సంబంధించి కానీ, కర్మాగారాలకు సంబంధించి కానీ, లేదు ఆఫీస్ రూములకు సంబంధించి కానీ, దేనికి సంబంధించి అయినా సరే ఇది అవసరం. వాటం అనేది అవసరం, గుంటలు అనేది అవసరం. సో ఆ విధమైనటువంటి గుంటలు వస్తాయి. వాస్తు శాస్త్రానికి సంబంధించి లిఫ్ట్లను ఏ డైరెక్షన్లో మనం నిర్మాణం చేసుకోవాలి అనేటువంటి విషయం ఒకటి. తర్వాత గుంటలు ఏ డైరెక్షన్లో పెట్టాలి, ఏ డైరెక్షన్లో పెట్టకూడదు, స్థలంలో గుంటలు ఏ డైరెక్షన్లో పెట్టాలి, ఏ డైరెక్షన్లో పెట్టకూడదు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. గత వీడియోలో వాటర్ ట్యాంకులకు సంబంధించి, బోరు బావులకు సంబంధించి, సెప్టిక్ ట్యాంకులకు సంబంధించినటువంటి గుంటలకు సంబంధించినటువంటి వీడియోలు చేయటం జరిగింది. ఆ వీడియోలు కనుక మీరు చూడకపోతే చూడండి, చూసి దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ కూడా మీరు తీసుకోండి. ఈరోజు కనుక మనం ఈ మ్యాప్ను కనుక పరిశీలిస్తే ఇది ప్లాన్ 1, ప్లాన్ 2, లేదా హౌస్ 1, హౌస్ 2, లేదా నిర్మాణం 1, నిర్మాణం 2 ఏదైనా అనుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో హౌస్ 1, హౌస్ 2 లేదా ప్లాన్ 1, ప్లాన్ 2కి సంబంధించి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం, వాయువ్యం. సో సేమ్. అంటే ప్లాన్ 1లో గుంటలు ఏ డైరెక్షన్లో పెట్టుకోవచ్చు అని చెప్తుంది. తర్వాత ప్లాన్ 2లో గుంటలను ఏ డైరెక్షన్లో పెట్టకూడదు, పెట్టినా కూడా ఏ విధంగా పెట్టాలని ప్లాన్ 2 చెప్తుంది. ఏ విధంగా మనం చూద్దాం. ప్లాన్ 1ని కనుక మనం గమనిస్తే ఉత్తర వాయువ్యం నుండి మధ్య ఉత్తరం నుండి ఈశాన్యం నుండి తూర్పు నుండి తూర్పు ఆగ్నేయం వరకు గుంటలను ఏర్పాటు చేసుకోవచ్చు. అందులో కూడా 2 ఉన్నాయి, 2 రకాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి వాటర్కి సంబంధించినటువంటి గుంటలు, 2 సెప్టిక్ ట్యాంకులకు సంబంధించినటువంటి గుంటలు. అంటే మీరు చాలా జాగ్రత్తగా మ్యాప్ని గమనిస్తేనే మీకు అర్థమవుతుంది. ఉత్తర వాయువ్యం నుండి మధ్య ఉత్తరం నుండి ఈశాన్యం నుండి మధ్య తూర్పు నుండి తూర్పు ఆగ్నేయం వరకు ఈ డైరెక్షన్లో, ఈ భాగంలో గుంటలను ఏర్పాటు చేసుకోవచ్చు. అందులో కూడా ఉత్తర ఈశాన్యంలో వాటర్ ట్యాంక్స్, తూర్పు ఈశాన్యంలో వాటర్ ట్యాంక్స్, తర్వాత ఉత్తర వాయువ్యంలో సెప్టిక్ ట్యాంక్స్, తూర్పు ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్స్. ఈ విధంగా గుంటలను ఏర్పాటు చేసుకోవచ్చు వాస్తుశాస్త్రం ప్రకారం కూడా. దీన్ని కూడా మనం గమనిస్తే ఈశాన్యంలో వాటర్ ట్యాంకులు మాత్రమే రావాలి, సెప్టిక్ ట్యాంకులు రాకూడదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా. ఉత్తర వాయువ్యంలో, తూర్పు ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంకులకు సంబంధించినటువంటి గుంటలు రావచ్చు వాస్తుశాస్త్రం ప్రకారం. తర్వాత దక్షిణ ఆగ్నేయం నుండి మధ్య దక్షిణం, నైరుతి, మధ్య పడమర, పశ్చిమ వాయువ్యం వరకు ఈ డైరెక్షన్లో గుంటలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. అది నియమం.
వాస్తుశాస్త్రానికి సంబంధించి ఈ డైరెక్షన్లో గుంటలు లిఫ్ట్లకు సంబంధించి కానీ, వాటర్ ట్యాంకులకు సంబంధించి కానీ, సెప్టిక్ ట్యాంకులకు సంబంధించి కానీ ఏ గుంటలైనా సరే ఈ డైరెక్షన్లో రాకూడదు. ఒకవేళ గనక పశ్చిమ వాయువ్యం నుండి దక్షిణ ఆగ్నేయం వరకు కనుక గుంటలు వస్తే ఆర్థిక పతనం, దీర్ఘ వ్యాధులకు లోనవ్వటం, ఆకస్మిక మరణాలు, అప్పుల పాలు, దివాలా తీయటం, అకాల మృత్యువు సంభవించటం ఈ నిర్మాణంలో ఉండేటువంటి వారికి, ఈ గృహములో ఉండేటువంటి వారికి, ఈ స్థలానికి సంబంధించినటువంటి యజమానులకి అటువంటి ఉపద్రవాలు వస్తాయి. కాబట్టి ఈ డైరెక్షన్లో ఇటువంటి పరిస్థితుల్లో కూడా గుంటలు రాకూడదు. ఈ డైరెక్షన్లో గుంటలు రావచ్చు, అందులో కూడా 2 రకాలు. సో ఆ 2 రకాల గుంటలు ఈ డైరెక్షన్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం గుంటలు ఎటు ఉండొచ్చు, ఎటు ఉండకూడదు, ఏ గుంట ఎటు పెట్టాలి, ఏ గుంటలు ఎటు రావచ్చు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు లిఫ్ట్లు ఏ విధంగా నిర్మాణం చేసుకోవాలి, ఏ డైరెక్షన్లో లిఫ్ట్లను పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. మీరు ప్లాన్ 1 కనుక గమనిస్తే లిఫ్ట్లు అనేది అంటే మనం ఇక్కడ గుంటలు ఎక్కడ పెట్టాలి, ఇటు పెట్టకూడదు అనేటువంటి తెలుసుకున్నాం. సో లిఫ్ట్లు అనేది మధ్య తూర్పు నుండి, ఆగ్నేయం నుండి, దక్షిణం నుండి, నైరుతి నుండి, మధ్య పడమర నుండి, వాయువ్యం నుండి ఉత్తరం వరకు లిఫ్ట్లను పెట్టుకోవచ్చు. బాగా గమనించాలి మీరు. ఇక్కడ ఒక లాజిక్ ఉంది. ఇక్కడేమో ఇటు గుంటలు పెట్టకూడదు అంటున్నారు, మరి ఇటేమో మీరు లిఫ్ట్లు పెట్టుకోవచ్చు అంటున్నారు. అని 2 మీరే చెప్తున్నారు, 2 నేనే చెప్తా. ఎందుకంటే మధ్య తూర్పు నుండి, ఆగ్నేయం నుండి, దక్షిణం నుండి, నైరుతి నుండి, పడమర నుండి, వాయువ్యం నుండి, మధ్య ఉత్తరం వరకు లిఫ్ట్లను పెట్టుకోవచ్చు వాస్తుశాస్త్రం ప్రకారం. కానీ అందులో నియమం ఏంటంటే వాయువ్యం నుండి, ఉత్తర వాయువ్యం నుండి మధ్య ఉత్తరం వరకు గుంటలుగా లిఫ్ట్లను ఏర్పాటు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మరలా తూర్పు ఆగ్నేయం నుండి మధ్య తూర్పు వరకు గుంటలు ఉన్నటువంటి లిఫ్ట్ను ఏర్పాటు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ దక్షిణ ఆగ్నేయం నుండి పడమర వాయువ్యం వరకు, దక్షిణ ఆగ్నేయం నుండి పడమర వాయువ్యం వరకు లిఫ్ట్లు పెట్టుకోవచ్చు, కానీ గుంటలు పెట్టకూడదు. ఫౌండేషన్ పై నుండి పైకి ఉండాలి లిఫ్ట్లు అనేది, అది లాజిక్. అంటే ఈ భాగంలో గుంటలు పెట్టుకొని లిఫ్ట్ ఏర్పాటు చేసుకోవచ్చు, ఈ భాగంలో గుంటలు పెట్టకుండా లిఫ్ట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. మరలా ఈశాన్య మూలన ఇటువంటి పరిస్థితుల్లో కూడా లిఫ్ట్లను పెట్టకపోవటం సదా శ్రేయస్కరం. ఎందుకంటే తూర్పు ఈశాన్యంలో కానీ, ఉత్తర ఈశాన్యంలో కానీ, ఈశాన్య మూల కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా లిఫ్ట్లను పెట్టొచ్చు, గుంట పెట్టి లిఫ్ట్ పెట్టుకోవచ్చు. కానీ ఆ విధంగా తూర్పు ఈశాన్యం మూత, తూర్పు ఈశాన్యం బరువు అవుతుంది. కాబట్టి తూర్పు ఈశాన్యంలో లిఫ్ట్లను నిషేధించడం అన్ని విధాలా కూడా శ్రేయస్కరం. సో ఈ విధంగా లిఫ్ట్లకు సంబంధించి, గుంటలకు సంబంధించినటువంటి నిర్మాణాలు స్థలంలో కానీ, గృహంలో కానీ రావాలి. కాబట్టి ప్లాన్ 1, ప్లాన్ 2కు సంబంధించి గుంటలకు సంబంధించి ఎటు రావాలి, ఎటు పెట్టుకోవచ్చు, అందులో కూడా ఏ గుంట సెప్టిక్ ట్యాంక్కి సంబంధించి, వాటర్ ట్యాంక్కి సంబంధించి మళ్ళీ ఏ డైరెక్షన్లో గుంటలు రాకూడదని క్లియర్గా చెప్పడం జరిగింది. ప్లాన్ 2కు సంబంధించి లిఫ్ట్లు ఏ డైరెక్షన్లో ఎక్కడి నుండి ఎక్కడికి రావాలి అనేటువంటిది, ఎక్కడి నుండి ఎక్కడికి పెట్టుకోవాలి అనేటువంటి ఇది ప్లాన్ 2 చెప్పింది. సో ఆ విధంగా మనం అంటే ఈ డైరెక్షన్లో వాస్తుశాస్త్రం ప్రకారం పెట్టాల్సినటువంటి డైరెక్షన్లో కనుక లిఫ్ట్లను కానీ, గుంటలను కానీ పెట్టినట్లయితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. శాస్త్రానికి వ్యతిరేకంగా కనుక మీరు పెట్టినట్లయితే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. మీకు పాజిటివ్ ఎనర్జీ కావాలా, నెగిటివ్ ఎనర్జీ కావాలనేది మీరే ఆలోచించుకోండి. అంటే చెప్పిన వినువాడు లేడు, చేటు మూడేంత వరకు, చేటు మూడినా కానీ చెప్పిన మాట వినడు. దెబ్బ తగిలిందాక ఎవరికి ఏమి తెలియదు, దెబ్బ తగిలిన తర్వాత తెలుస్తుంది.
ఎందుకంటే అవయవాలు ఉన్నప్పుడు ధిక్కరించి ఎవరి ఇష్టానుసారం వాళ్ళు నడుస్తూ ఉంటారు. అవయవం లేనప్పుడు దాని యొక్క విలువ, దాని ప్రభావం ఏంటనే తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా వాస్తుశాస్త్రం ప్రకారం గుంటలను కానీ లిఫ్టులను కానీ ఏర్పాటు చేసుకోవటం అన్ని విధాలా కూడా మంచిది. కాబట్టి మంచి మాట అయితే తీసుకోండి, చెడు మాట అయితే అసలు మీరు దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు, అసలు దాన్ని వినాల్సిన పని కూడా లేదు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా మీరు తెలుసుకోవాలనేటువంటిదే మా కుతూహలం కూడా. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.